మీరు మాత్రమే కష్టాలలో ఉన్నారా? దీని గురించి విశ్లేషించుకోండి. మనుషులందరూ ఆనందంగా ఎందుకు ఉండరు? దీని గురించి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య సుధామూర్తి గారు ఒక కథ వ్రాశారు. దాని సారాంశం ఈ విధంగా ఉంది. మనుషులందరూ ఒకరోజు చికాకుగా ఉండి ఒక చోట గుమికూడారు. వారందరూ అసంతృప్తితో ఈ జీవితం నరకప్రాయమని భావించి జీవితాన్ని ఇలా రాసిన బ్రహ్మని తిట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆకాశం నుండి బ్రహ్మ ఈ విధంగా పలుకు వినిపించాడు. నన్ను ఎందుకు తిట్టుకుంటున్నారు? అసలు మీ కష్టం ఏమిటి అని అడిగాడు. అందరికీ విపరీతమైన కోపం వచ్చింది. వారి కోపాన్ని గ్రహించిన బ్రహ్మ, సరే మీ అందరూ నా దగ్గరకు రండి అని చెప్పాడు. వారంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. వారందరినీ విడివిడిగా బ్రహ్మ కలిశారు. వారందరూ చెప్పిన సారాంశం, నా జీవితం ఒక్కడిదే బాగోలేదు, మిగతా వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు అని దాని సారాంశం. మరి ఇప్పుడు ఏమి చేద్దామని బ్రహ్మ అడిగాడు. ఈ జీవితం మాకొద్దు, వేరే విధంగా రాయి అన్నారు. దానికి బ్రహ్మ, ఒకసారి రాసింది సరిచేయడం కుదరదు కాబట్టి ఒక సవరణ చేస్తాను. అదేమిటంటే, మీరు ఎవరిదైతే బాగుంటుంది అనే జీవితాన్ని మీరు స్వీకరించండి, ఆ మార్పునకు అంగీకరిస్తాను అని చెప్పాడు. అందరూ ఎవరైతే వారి దృష్టిలో బాగుంది అనుకుంటున్నారో ఆ జీవితాన్ని వాళ్ళకి ఇచ్చాడు. సరే సెలవు తీసుకోండి అని చెప్పి వెళ్ళాడు. వాళ్ళంతా తమ తమ కొత్త జీవితాలను ఆనందంగా గడపాలని వాళ్ళ ఇళ్లకు చేరుకున్నారు. తదుపరి రోజు అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ ఎందుకు ఇంత తొందరగా వచ్చారు, ఏమయ్యింది అని అడిగారు. దానికి వాళ్ళందరూ ముక్తకంఠంతో, మా పాత జీవితాలు మాకిచ్చేయండి, ఈ కొత్త జీవితం మాకు వద్దు అని వాళ్ళ పాత జీవితాలను తీసుకుని వచ్చేశారు. ఎందుకు వీళ్ళు ఇలా చేశారు అని బ్రహ్మ ఆలోచించసాగాడు. ఆయనకు అర్థమైంది, ఎదుటివాడికి అన్నీ మంచే జరుగుతుంది, నాకు మాత్రమే చెడు జరుగుతుందని వీళ్ళందరూ భావిస్తున్నారు. కానీ ఎవరెవరు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, వారి యొక్క పని విధానాన్ని బట్టి వారి జీవితం సాగుతుంది అని తెలుసుకోలేక భ్రమలో ఉన్నారు అని గ్రహించాడు. దీనిని బట్టి భూప్రపంచం మనకు ఇచ్చిన లేక ప్రాప్తించిన జీవితాన్ని గడపటానికి ప్రయత్నించండి. ఏది జరిగినా దైవ నిర్ణయం, లేక ఈ నిమిషం ఇదే సాధ్యం, మరి ఒక నిమిషం ఎలా ఉండాలో తెలుసుకుని అలా ఉండటానికి ప్రయత్నించటం, నిరంతరం ఉండటమే జీవితం. తెలుసుకుంటే జీవితం కష్టం అనిపించదు. మీరు దీనిపైన కామెంట్స్ పెట్టండి, మీ అభిప్రాయాలను తెలియజేయండి. మంచి కామెంట్స్కు బహుమతి ఉంటుంది. ఇట్లు RR టీవీ డైలీ యూట్యూబ్ ఛానల్. నిజమైన స్నేహితునితో ప్రయాణం.